హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముత్తేత గారికి ప్రణామాలు. ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ చుక్కల్ని కాదు వాళ్ళకొచ్చిన కామెంట్లను రోస్ట్ చేయబోతున్నాం. వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కటే మాట అంటారు, జంపర్ మే బంపర్. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ చుక్క రమ్య గోపాల్. అసలు మన పచ్చళ్ళకొచ్చే కామెంట్లుంటాయి మామా. ఫస్ట్ అయితే వీడియో చూడండి. ఇప్పుడు ఈ వీడియోకి వచ్చిన కామెంట్లు చూపిస్తా. విష్ణుప్రియ డబ్బులు తీసుకొని చూపిస్తుంది, ఇది ఫ్రీగా చూపిస్తుంది. సరిపోయారు ఇద్దరును. సినిమాలో ఛాన్సుల కోసం ఇంత నీచంగా ఎక్స్పోజ్ చేయాలా? తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మీ పళ్ళు పచ్చగా ఉన్నాయి, ఫస్ట్ వాటిని క్లీన్ చేసుకోండి. అంటే ఎక్స్పోజ్ వీడియోస్ చేయడానికి పెట్టిన శ్రద్ధలో సగం పళ్ళు దోమడానికి పెట్టింటే బాగుండేదని కవి భావం. నీ బతుక్కి సిగ్గు లేదు, శరం లేదు. నీకు ఇప్పుడు తెలిసింది, నాకు ఎప్పుడో తెలుసు. ఒక్క పాజిటివ్ కామెంట్ చూపించినా ఈ రోజు నుంచి నేను కూడా కుక్కలా మారిపోతా. కుక్కలా మారడమేంట్రా? అంటే మన రమ్య పాప డాగ్ లవర్. కుక్కల్ని ఎత్తుకొని బుజ్జగించడం, ముద్దులు పెట్టడం అంటే బాగా ఇష్టం. ఒకవేళ వీడు కూడా కుక్కలా మారితే వీడిని కూడా ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాదేమో అని వీడి ఫీలింగ్. ఎందుకు చదువుకున్నా? మీ బాబు ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. నాకు రోజు రోజుకి రమ్య పైన ఫీలింగ్స్ వస్తున్నాయి. పోయే కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి. హీరోయిన్ లా ఉన్నావు ఏంటి? ఈ మధ్య ఎక్స్పోజ్ వీడియోలు చేసే వాళ్ళని కూడా హీరోయిన్ అంటున్నారా? ఇప్పుడు మన పచ్చళ్ళక్క ఈ రేష్మా నాయర్ తో కలిసి చేసిన వీడియోని ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ వీడియోకి వచ్చిన కామెంట్లు చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. అంటే ఫైనల్ గా మీరు వేసుకోండి అమ్మా, వేసుకోండి తలుపులు వేసుకోండి. ఇండియాలో నింజలు ఎక్కువయ్యారు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. ఎర్రి హూకులంతా ఒక్క ఈ చోటే చేరారెల్లా. ఎర్రి పూకులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. రీల్స్ చేయమంటే రికార్డింగ్ డాన్స్ లో చేస్తున్నారు. వర్త్ వర్మ ఉప్పల్ బాలు రెస్పెక్ట్ బటన్. మధ్యలో ఈ ఉప్పల్ బాలు గారు ఎందుకు వచ్చాడ్రా? వీళ్ళ వీడియోస్ కంటే ఉప్పల్ బాలు గాడి వీడియోస్ బెటర్ అని వాడి ఫీలింగ్. అసలు ఈ వీడియోకి వచ్చిన కామెంట్లు చూస్తే కింద పడి నవ్వుతారు మామ. ఫస్ట్ అయితే వీడియో చూడండి. ఏముంది అక్కడ ముడుచుకుపోవడానికి? నడుము ఉడుము. మిర్చి మసాలా తొండని చూసి జడుచుకుపోయానే. ఇంట్లో పెళ్ళాం పెట్టే టార్చర్ కంటే ఇన్స్టాగ్రామ్ లో నీ టార్చర్ ఎక్కువైంది. ఈ తొండని చిన్నప్పుడే కొట్టేసుంటే ఇప్పుడు ఈ టార్చర్ ఉండేది కాదు. నువ్వు ఎంత టార్చర్ పెట్టినా నేను ఇన్స్టాగ్రామ్ మాత్రం డిలీట్ చేయను. బాత్రూమ్ లో ఉంటది బ్రష్, నువ్వే నా క్రష్. ఏంటండి అరాచకం? అసలు నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటాను? తొండలు కూడా రీల్స్ చేయగలవు అనే మెసేజ్ ఇవ్వాలనుకుంటాంది. సెకండ్ చుక్క ఆఫ్రిన్. అసలు ఈ చుక్కకొచ్చే కామెంట్లుంటాయి మామా. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఫస్ట్ అయితే వీడియో చూడండి. ఇప్పుడు దీనికి వచ్చిన కామెంట్లు చూపిస్తా. వచ్చిందండి వయ్యారి. చున్నీ వేసుకుంటే నీ సొమ్మేమన్నా పోతాదా? ఓ అక్క, జర బట్టలు మంచి వేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు. దీనికి గుద్ద చూపించడం తప్ప ఇంకేం రాదు. ఈ ఒక్కసారి తట్టేద్దాం. మంగాపతికి చెప్పాలి నీ గురించి. రక్త పింజర్ రోయ్. అది పిల్ల కాదు, పెద్ద లంచ్. వెళ్ళి ఎవరిదైనా ఎంజీ చెయ్యి. ఎంజీ అంటే వెళ్ళి ఎవరిదైనా మొడ్. ఓకే, ఎల్కేజీలో పడేయండి. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ విష్ణుప్రియ లాగా సబ్స్క్రిప్షన్ ఓపెన్ చేసి అందులో మంచి మంచి ఫోటోలు వీడియోలు పెట్టొచ్చుగా. అంటే అది సబ్స్క్రిప్షన్ పెడితే డబ్బులు పెట్టి కొందామనే. సిగ్గుండాలరా. వాట్ ఏ ఫిగర్.
ఇది ఫిగర్ ఏంట్రా? అంటే కామంతో ఉన్నవాడికి ఆఫ్రీన్ కూడా ఐశ్వర్యరాయ్ లాగా కనిపిస్తాదిలే. అబ్బా ఏమున్నావే. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? తాటి చుక్క సూర్యప్రభ. ఈ చుక్క చేసే వీడియోస్ ఒక రేంజ్ అయితే వాటికి వచ్చే కామెంట్స్ ఇంకో రేంజ్. అవునా నిజమా? ఫస్ట్ అయితే వీడియో చూడండి. ఇప్పుడు ఈ చుక్కకు వచ్చిన కామెంట్లు చూపిస్తా. చూడాలని ఉందే. పిసకాలనిపిస్తుంది. అదే బుగ్గలు. ఐ థింక్ వాటో వాట్. హోరీ నీ నడుము సూపర్. ఇది నడుమా? ఇది పొట్ట, యాదగిరి కుట్ట. మీ సామాన్లు బాగున్నాయంటే, లైకులు కావాలంటే, సామాన్లు బాగుండాలంటే బై మిస్టేక్ గా క్రోమ్ ఓపెన్ చేశా అనుకుంటా. కాదు బ్రో, బిట్లగ్రామ్ ఓపెన్ చేసావు. ఎక్స్ ఒరేయ్, వీడెవడో గూగుల్లో దొరికే బిట్ల సైట్ల పేర్లు పెడుతున్నాడు రా. ఆహా, నీకు అర్థం కావట్లే. ఈ చుక్క చేసే వీడియోలు, వాడు పెట్టిన బిట్ల సైట్ లో ఉండే వీడియోలు రెండు ఒకేలాగున్నాయని వాడి ఉద్దేశం. దీన్ని ఇన్స్టాగ్రామ్ అనుకున్నారా, ఇంకేమన్నా అనుకున్నారా? ఇది రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కామన్ సెన్స్ ఉన్న కదా ఇటారా. తాడి పెరిగినట్టు పెరగవు, బుద్ధి దానికి. అవి తొడలా మసాలా వడలా? ఇది లేడీ కాదు. ఒసే పంది పిరల్దానా, ఎవరే నువ్వు? ఇన్స్టాగ్రామ్ బిట్లగ్రామ్. ఇది ఒక్క మంచి వీడియో చేస్తే చూసి చచ్చిపోవాలనుంది. అది అవదమ్మా. నెక్స్ట్ చుక్క అల్లరి పిల్ల యేషు. ఈ చుక్క పేరు అల్లరి పిల్ల యేసు అని తీసేసి ఎక్స్పోజ్ పిల్ల యేసు అని పెడితే బాగుంటది. ఇన్స్టాగ్రామ్ లో ఈ చుక్క చేసే వీడియోలు వెరస్ట్. చీచి చీచి చీచి. ఫస్ట్ అయితే ఈ చుక్క చేసిన వీడియోలు చూడండి. ఇప్పుడు ఈ చుక్కకు వచ్చిన కామెంట్లు చూపిస్తా. ఇక మొదలెడదామా? పాప మామూలుగా లేదుగా. పాప సూపర్ సార్. బంగారపు హుండి. బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు. గుంట మంచి పొంగు మీద ఉంది. గుంట మంచి పొంగు మీద ఉంది. ఆఫర్ ఇచ్చినట్టుందిరా నాకు. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా? ఒరేయ్, చిన్న కథ కాదురా ఇది. చిన్న కథ కదిరిదా? ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు? టాలెంట్ చూపిస్తున్నావేంటి? వ్యూస్ కోసం ఎంత నీచమైన వీడియోలైనా చేస్తారా? చిచి సంస్కారహీనులు. రీల్స్ చేయమంటే ఎక్స్పోజ్ చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, గుండెల మీద గుద్దిందిగా. గుండెల మీద గుద్దిందిగా. అడ్రస్ పెట్టు. అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు. టాలీవుడ్ కి కొత్త హీరోయిన్ వచ్చింది రోయ్. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాబాయ్ సేకుల్లాకియా.